హాయ్ ఫ్రెండ్స్, ఏ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ వండుతారు రాగి జావా. సో వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయితే మా మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేస్తారు. సో ఈరోజు ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ ప్రొసీజర్ అంతా ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి. సో ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ ఆన్ బిలో. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి కింద. అండ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయకుండా మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తాయి. అండ్ ఓకే, గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఒక గుప్పుడు బియ్యం తీసుకుని దాంట్లో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నా అండి. సో అది బాయిల్ అయ్యేలోపు ఒక గ్లాస్ రాగిపిండి తీసుకున్నా. మనం ఎంతైతే క్వాంటిటీ రాగిపిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకోవాలి. సో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నా. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఏ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలుగా ఉండిపోతే బాగా ఉడకదండి, బాగోదు. సో ఏ లంప్స్ లేకుండా క్లీన్గా నీట్గా మొత్తం చేత్తోనే మిక్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్లోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. సో మూత పెట్టేసుకుని క్లోజ్ చేసుకుందామండి. అది బాయిల్ అవుతుంది. సో ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ ఉడికిందో లేదో చూసుకుందాం. సో ఉడికిపోయిందండి. సో ఉడికిపోయిన తర్వాత దాంట్లోనే మనం ఫస్ట్లో మిక్స్ చేసుకున్న రాగిపిండి ఉంది కదా, అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్లో యాడ్ చేసుకోవడమే. సో యాడ్ చేసుకున్నప్పుడు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే లంప్స్ ఉండిపోతాయి. సో ఏ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి, అప్పుడే ప్రాపర్గా వస్తుంది. సో దీన్ని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. బాగా లిక్విడ్లా కాకుండా థిక్గా కాకుండా కుక్ చేసుకోవాలి. సో తర్వాత ఒక బౌల్లో కర్డ్ తీసుకున్నాను, పెరుగు. సో ఇలా ఎంత ఎక్కువ పెరుగు తీసుకుంటే అంత బాగుంటుందండి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను నేను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం రాగి జావా ఒక బౌల్లో తీసుకున్నాం అండి. సో ఇలా తీసుకున్న రాగి జావలో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే బెల్లం వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. బెల్లం ఐరన్ కూడా కాబట్టి దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. పిల్లలైతే బాగా తింటారు ఇలా అయితే, స్వీట్గా ఉంటుంది కాబట్టి. సో ఫైనల్లీ రాగి జావా ప్రిపేర్ అయిపోయింది. అండి. సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాము. నేనైతే దీంట్లో బెల్లం యాడ్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం బెల్లం యాడ్ చేసుకోవడము. సో మీరు కూడా బెల్లం యాడ్ చేసుకుని తినండి. ఐరన్ కదా, హెల్త్ మంచిదే. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు బెల్లం యాడ్ చేసుకుంటే కనుక. సో టేస్ట్ చూసి చెప్తాము. చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ ఇంత బాగుంటే ఎవరిది వద్దంట చెప్పండి. సో దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల ఇది బోన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ప్రెగ్నెంట్ మదర్స్ అయితే బాగా తినాలి, మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.